మీకైతే హెచ్ఆర్ అయితే మీకు కాంటాక్ట్ అవుతారు. సో మీ కాంటాక్ట్ నెంబర్ మీరు ఇస్తారు కదా, సో అప్పుడు అప్లై చేసినప్పుడు మీకు కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. అండ్ మీకు ఇంటర్వ్యూ తీసుకునేది ఎందుకు అంటే, మీరు ఎలా కాల్స్ మాట్లాడతారు, కస్టమర్స్కి మీరు ఎలా మాట్లాడతారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేసి వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వర్క్ అయితే ఓన్లీ ఫీమేల్స్కేనండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హౌస్ వైఫ్స్కి అయితే ఒక మంచి వర్క్ అయితే తీసుకొని వచ్చానండి. అదేనండి, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో కూర్చొని మీరు జస్ట్ కాల్స్ మాట్లాడుతూ మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే మీ వర్క్ చేసుకుంటూ, మీ వంట పని, పిల్లల్ని చూసుకుంటూ మీరు ఇంట్లో అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు బీపీఓ, మీరు టెలికాలింగ్ అని మీరు కాల్స్ మాట్లాడుతూ మీరు వర్క్ చేసుకోవచ్చు. బట్ ఇందులో వచ్చేసరికి మీకు శాలరీ అనేది చాలా తక్కువనే. ఇందులో శాలరీ ఫస్ట్ అయితే మీరు వర్క్ అనేది ఏదో ఒకటి మీరు చేస్తే దాని తర్వాత వేరే వర్క్స్ కూడా వస్తాయి కదా. సో ఇందులో శాలరీ వచ్చేసరికి మీకు ఓన్లీ 5,000 శాలరీ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇన్సెంటివ్స్ కూడా ఖచ్చితంగా అయితే ఉంటాయండి. ఎందుకంటే మీరు కాల్స్ మాట్లాడిన తర్వాత ఏదైనా ఒక లీడ్ అనేది మీరు తీసుకొని వస్తే అప్పుడు మీకు ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ కూడా ఖచ్చితంగా అయితే దొరుకుతుంది ఇందులో అయితే. అండ్ ఈ వర్క్లో చాలా సింపుల్గా అయితే జాయిన్ అయిపోవచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లే ఈ వర్క్లో మనం ఎలా జాయిన్ అవ్వాలి, అండ్ ఇందులో క్వాలిఫికేషన్ ఏంటిది, ఇవన్నీ మీకు ఖచ్చితంగా మీకు ఇప్పుడు చెప్పాలి కదా నేను. సో ఇందులో మీ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th బిలో అయినా పర్లేదు, 10th అయినా పర్లేదు. అంటే ఖచ్చితంగా మీరు 12th పాస్ అయి ఉండాలని ఏం లేదంటే, సో మీరు 10th చదివి ఉన్నా కూడా మీరు ఈ వర్క్లో అయితే జాయిన్ అవ్వచ్చు సింపుల్గా అయితే. అండ్ ఇందులో వర్క్ టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ మీకు 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మీకు వర్క్ అయితే ఉంటుంది. ఫుల్ టైం వర్క్ అండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి పార్ట్ టైం వర్క్ అయితే కాదు, ఇది ఫుల్ టైం వర్క్. అండ్ మీరు కస్టమర్ సపోర్ట్, మీరు కాల్స్ అయితే మాట్లాడాలి. మీకు ఇంకా కాల్స్ మాట్లాడడానికి అంటే ఒక రోజుకి మీకు 100 కాల్సా 50 కాల్సా అని మీకు లిమిట్ అనేది ఖచ్చితంగా అయితే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఒక రోజుకి మీరు ఇన్ని కాల్స్ మాట్లాడాలి అంటే కాల్స్ అన్ని మీరు మాట్లాడాల్సిందే. అండ్ మీకు వచ్చేసి కాల్స్ మాట్లాడేది కూడా మీకు రికార్డ్ అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసిన తర్వాత మీకైతే హెచ్ఆర్ అయితే మీకు కాంటాక్ట్ అవుతారు. సో మీ కాంటాక్ట్ నెంబర్ మీరు ఇస్తారు కదా, సో అప్పుడు అప్లై చేసినప్పుడు మీకు కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. అండ్ మీకు ఇంటర్వ్యూ తీసుకునేది ఎందుకు అంటే, మీరు ఎలా కాల్స్ మాట్లాడతారు, కస్టమర్స్కి మీరు ఎలా మాట్లాడతారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేసి వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వర్క్ అయితే ఓన్లీ ఫీమేల్స్కేనండి, లేడీస్కే. జెంట్స్కి అయితే వర్క్ కాదు ఇది, లేడీస్కే. ఎందుకంటే టెలికాలింగ్ కాబట్టి లేడీస్కే తీసుకుంటారు ఈ వర్క్లో అయితే. సో శాలరీ చెప్పాను కదా అండి, ఇందులో అయితే చాలా తక్కువ, మీకు 10,000 కూడా లేదు, 5,000 మీకు శాలరీ. అండ్ మీరు చేసే వర్క్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా మీకు ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇంకా మీరు ఇందులో జాయిన్ అవ్వడానికి ఎటువంటి ఫీ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఫీ పే చేయమని మీకు డిమాండ్ చేశారనుకోండి, అప్పుడు మీరు వాళ్ళని రిపోర్ట్ అయితే కొట్టచ్చు. నేను చెప్పేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోనండి, నేను చెప్పే వీడియోస్లో అన్నిట్లోనూ ఏ వర్క్లో అయినా సరే మీకు ఎక్కడైనా ఫీ అడిగితే మీరు వాళ్ళని రిపోర్ట్ కొట్టండి. ఇంకా అది ఖచ్చితంగా ఫేక్ అనే ఉంటుంది. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను చెప్పాను కదా అనేసి మీరు జాబ్కి అప్లై చేసిన వాళ్ళు ఫీ అడిగారు అంటే, మేడం మీరు చెప్పారు కదా, అక్క మీరు చెప్పారు కదా వాళ్ళు ఫీ అడగరు అనేసి ఇప్పుడు అడుగుతున్నారు అంటే, కొన్ని సందర్భాల్లో ఎవరైనా అడగచ్చు అండి అది. అందుకనేసి మీరైతే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఫీజు అడిగారు అనుకోండి అది ఖచ్చితంగా ఫేకే, ఇంకా మీకు వర్క్ అనేది రాదు. అలా మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క విషయం అయితే. సో మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు సింపుల్గా. నేనైతే మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పండు అఫీషియల్ 1M. సో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఇంకా మీకు ఇలాంటి వర్క్ వీడియోస్ అనేది నేను మీకు ఎప్పుడు రావాలి అంటే మన ఛానల్ అయితే పండు అఫీషియల్ 1M ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి.